మామూలు టెంపరేచర్ కాదది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిపోయినప్పుడు 1000 డిగ్రీల సెల్సియస్తో మంటలు చెలరేగాయి. ఆ వేడికి ప్రయాణికుల డెడ్ బాడీలు గుర్తుపట్టలేనంత కాలిపోయాయి. మరి అలాంటి డెడ్ బాడీస్ కి DNA పరీక్షలు చేయడం సాధ్యమేనా? DNA పరీక్షకు పక్కాగా కావలసిన శరీర భాగాలు దొరికాయా? అసలు DNA టెస్ట్లపై ఫోరెన్సిక్ టీమ్ ఏమంటోంది? అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. టేకఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన విమానంలో 1.25 లక్షల లీటర్ల ఫ్యూయల్ ఉందని, అందుకే ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉందంటున్నారు. ఫ్లైట్ క్రాష్ అయ్యే టైంలో చుట్టుపక్కల దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్తో మంటలు చెలరేగాయని అధికారులు ఇప్పటికే తెలిపారు. ఆ రేంజ్ టెంపరేచర్ల వల్ల సహాయక చర్యలకు కష్టమవడమే కాదు, ప్రయాణికులు మాంసపు ముద్దలయ్యారని వెల్లడించారు. ఇప్పుడు ఇదే మాట చెబుతున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. ప్యాసింజర్లంతా మాంసపు ముద్దలవ్వడంతో DNA పరీక్షలు సవాల్గా మారాయంటున్నారు. ప్రమాద సమయంలో ఏర్పడ్డ భీకర మంటల కారణంగా మృతులను గుర్తించడం FSLకి కష్టమవుతుంది. DNA పరీక్ష నిర్వహించాలంటే శరీరంలోని కుడి భాగం అవసరం. దీంతో ఎవరి శరీర భాగాలు ఎక్కడ పడ్డాయో, చెల్లాచెదురుగా దొరికిన కాళ్లు చేతులు ఎవరివో తెలియక వైద్యులు DNA పరీక్షలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. సాధారణ ప్రమాదంలో చనిపోతే DNA ద్వారా గుర్తించవచ్చని, కానీ ఈ ఘటనలో ఉత్పన్నమైన వేడి DNAనే ప్రభావితం చేసేలా ఉందంటున్నారు FSL డైరెక్టర్ HP సంఘ్వి. ఒకే DNA పరీక్ష చేసేందుకు 36 నుంచి 48 గంటల సమయం పడుతోందని తెలిపారు. DNA परीक्षण जो है वो वैज्ञानिक ऐसी पद्धति है जिसमें आप व्यक्ति की सचोट पहचान कर सकते हैं और ये जटिल प्रक्रिया है जिसके अंदर समय काफ़ी लगता है और उसके बाद ही हम जब ये हैंड ओवर करते हैं डेड बॉडी को, तो ये मतलब व्यक्ति की उसी का स्नेहीजन, उसी के परिवारजन को मिले, उस भावना से ही ये कार्यक्रम किया जा रहा है. హై టెంపరేచర్లో కాలడం వల్ల DNA సవాలుగా మారి మృతదేహాల అప్పగింతలో తీవ్ర జాప్యం జరుగుతుంది. విమాన ప్రమాదంలో 274 మంది చనిపోగా ఇప్పటి వరకు 7 మృతదేహాలను మాత్రమే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో 9 మంది DNA రిపోర్టులు వచ్చాయని, వారి కుటుంబ సభ్యులు సంబంధిత ధృవీకరణ పత్రాలతో వస్తే అప్పగిస్తామంటున్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ రాకేష్ జోషి. कसौटी भवन जो BJ मेडिकल कॉलेज में है, वहाँ पर DNA के लिए सैंपलिंग किया गया. उसके साथ साथ पोस्टमार्टम में भी DNA का सैंपल लिया गया और FSL के माध्यम से उसका मैचिंग हो रहा है. जैसे जैसे मैचिंग प्रक्रिया होती जाएगी, ऐसे ऐसे DNA का सैंपलिंग का रिपोर्ट हमारे पास आता जाएगा. आज की बात करूँगा तो आज से ही वो रिपोर्ट आना चालू हुआ है और अब तक हमारे पास 9 DNA सैंपल के रिजल्ट आए हैं. మొత్తంగా అధికారుల మాటలను బట్టి చూస్తే మృతదేహాల అప్పగింతకు మరింత సమయం పట్టేలా ఉంది. మరోవైపు తమ వాళ్ల డెడ్ బాడీలను అప్పగిస్తే చివరి కార్యమైన జరిపిస్తామని హాస్పిటల్లో పడిగాపులు కాస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు.